ఐబొమ్మ రవి 12 రోజుల కస్టడీ ముగిసింది. పోలీసుల విచారణలో అతడు వెల్లడించిన విషయాలు వింటే ఎవరైనా ముక్కును వేలేసుకోవాల్సిందే. కేవలం వెబ్సైట్ నిర్వహణ మాత్రమే కాదు, హైదరాబాద్ నడిబొడ్డుననే ఒక ఆఫీస్ పెట్టి 10 మంది సిబ్బందితో ఒక పక్క కార్పొరేట్ సంస్థల పైరసీ దందాను నడిపించాడు. కోట్లాది రూపాయల లావాదేవీలు, విదేశీ కరెన్సీలో చెల్లింపులు, బెట్టింగ్ యాడ్స్ తో భారీ ఆదాయం. ఇలా ఐబొమ్మ రవి సృష్టించిన పైరసీ మాయాజాలం మామూలుగా లేదు. ఐబొమ్మ రవి విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాడని ఇప్పటిదాకా భావించినప్పటికీ అసలు దందాను హైదరాబాద్ నుంచే నడిపించినట్లుగా విచారణలో తేలింది. ఉషాముల్లపూడి హాస్పిటల్ సమీపంలో ఒక ఆఫీసును ఏర్పాటు చేసి 10 మంది టెక్నికల్ సిబ్బందిని నియమించుకున్నాడు. అమెరికాలోని రాకేష్ అనే ఎన్ఆర్ఐ ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్ ను పొంది పోలీసుల కళ్లు కప్పి వెబ్సైట్ ను నిర్వహించాడు. సినిమాలను పైరసీ చేయడానికి రవి 2 పద్ధతుల్ని ఎంచుకున్నాడు. థియేటర్లలో సీక్రెట్ గా రికార్డ్ చేసిన క్యామ్ కార్డర్ ప్రింట్ల కోసం ఒక్కో సినిమాకు $100 చెల్లించేవాడు. ఇక నాణ్యత కలిగిన హెచ్డి ప్రింట్ల కోసం $150 నుండి $200 వరకు విదేశీ వెబ్సైట్స్ లేదా వ్యక్తులకు చెల్లించి సినిమాలను కొనుగోలు చేసేవాడు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై ఆన్లైన్ సినిమాలపై పడ్డంతో రవి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. ఆ సమయంలోనే ఐబొమ్మ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. రవి నిర్వహించిన 7 బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు 13.4 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేవలం సినిమాలే కాదు, వెబ్సైట్లో ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ను ప్రదర్శించడం ద్వారా రవికి ఒకేసారి 1.78 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు రాకుండా ఉండడానికి తన సోదరి చంద్రిక ఖాతాకు 90 లక్షల రూపాయలను బదిలీ చేశాడు. ఈ లావాదేవీలన్నీ విదేశీ కరెన్సీ రూపంలోనే జరిగాయి. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. రైట్ సురేష్, ఇప్పటి వరకు ఐబొమ్మ రవి కార్యకలాపాలన్నీ కూడా విదేశీ నుంచి చేస్తున్నారని అనుకున్నారు, బట్ ఇప్పుడు హైదరాబాద్ లోనే నిర్వహించినట్లుగా అర్థమవుతుంది. పోలీసులకు ఎటువంటి వివరాలను చెప్తున్నారు? అంటే 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని కస్టడీలో పోలీసులు విచారించడం జరిగింది. విచారించిన అంశాలన్నిటిని కూడా కోర్టుకి కన్ఫెషన్ కాపీలో సబ్మిట్ చేయడం జరిగింది. అందులో కీలక అంశాలు పోలీసులు వెల్లడించారు. ఐబొమ్మ రవి క్యామ్ క్యాడర్ ద్వారా రికార్డ్ చేసిన ప్రింట్కి ఒక ధర, హెచ్డి ప్రింట్కి అయితే మరొక ధర, $100, $200 ఇలా చెల్లిస్తూ పైరసీ మూవీలు కొని ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఐబొమ్మ రవి దాదాపు 13.48 కోట్ల 7 అకౌంట్లలో సంపాదించాడు అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడం, ఐబొమ్మ వెబ్సైట్కి సంబంధించి ఆ వెబ్సైట్లో ప్రమోషన్ చేయడం ద్వారానే ఒక్కొక్కసారి 1 కోటి నుంచి 1,70,00,000 కూడా ఐబొమ్మ రవికి బెట్టింగ్ యాప్స్ ద్వారా అకౌంట్లకు వచ్చాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. 13.48 కోట్ల ఆయన అకౌంట్లలో గుర్తిస్తే మొత్తం 10 కోట్ల రూపాయలు విలాసవంతమైన జీవితం గడపడానికే ఐబొమ్మ పెట్టినట్టు పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్ లో కోర్టుకు తెలపడం, అంటే లగ్జరీ హోటల్లో ఉండడం, లగ్జరీ లైఫ్ గడపడం, విదేశాలకు వెళ్ళినప్పుడు ఫ్లైట్లలో తిరుగుతుండడం, ఇవన్నీ కూడా ఖర్చు చేసి మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాడు. అకౌంట్లో ఉన్నటువంటి నగదు అంతా కూడా ఫ్రీజ్ చేశామని చెప్పేసి కూడా కోర్టుకి సైబర్ క్రైమ్ పోలీసులు తెలపడం జరిగింది. ఇక ఐబొమ్మ రవికి కొంతమంది సహకరించేవారు, వారికి సంబంధించిన అంశాలు కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో కోర్టుకి పోలీసులు తెలపడం జరిగింది. 12 రోజుల విచారణలో టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు, ఎందుకంటే కోర్టులో ఉంటుంది కాబట్టి ఐబొమ్మ రవికి సంబంధించిన ఆరోపణలు అన్నిటికీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఛార్జ్ షీట్ రూపంలో సబ్మిట్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించి అన్ని వివరాలు కూడా కోర్టుకు అందించారు. దగ్గరలో ఒక ఆఫీస్ కూడా నడిపాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒక 10 మందిని నియమించుకొని పైరసీ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే రాకేష్ అనే విదేశీయుడి ద్వారానే ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా హైదరాబాద్ ఆఫీస్ లో 10 మంది సిబ్బందికి సంబంధించి వివరాలు ఏమైనా పోలీసులు చెప్తున్నారు?
అంటే వారిని కూడా విచారించారు. వారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, కేవలం ఏదైతే వెబ్సైట్కి సంబంధించి దానికి సంబంధించి హెల్ప్ చేశారా, లేదంటే పైరసీ చేస్తుందని తెలిసే అతనికి హెల్ప్ చేశారనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. మళ్ళీ విచారణ పిలిచినప్పుడు రావాలని చెప్పేసి కూడా వారిని పంపించినట్టు తెలుస్తుంది. కొంత ముగ్గురు స్నేహితులకు సంబంధించిన ఐడి ప్రూఫ్ను కూడా ఫోర్జరీ చేసుకొని వాళ్ళ పేర్ల పైన ఐబొమ్మ రవి ఫోటోను పెట్టుకొని కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, కొన్ని ఐడి ప్రూఫ్స్ని సంపాదించాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఐబొమ్మ రవికి సంబంధించి డబ్బులు అయితే మొత్తం 13,48,00,000 అతను అకౌంట్ల ద్వారా సంపాదించినట్టు గుర్తించారు. కాబట్టి ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్ ద్వారానే సంపాదించినట్టు తెలుస్తుంది. ఇక ఈ 10 మందికి సంబంధించిన సమాచారం కూడా పోలీసులు సేకరించి ఎవరెవరు ఎంతవరకు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వారికి ఒకవేళ ఐబొమ్మ రవితో క్లోజ్ కాంటాక్ట్ ఉంది, పైరసీ అని తెలిసినప్పుడు కూడా అతనికి సహాయం చేస్తే వారిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి అరెస్ట్ చేసే మొదట 5 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఇప్పుడు ఏదైతే 12 రోజుల పాటు రవిని 4 కేసుల్లో విచారించడం జరిగింది. 4 కేసులకు సంబంధించిన కీలకమైనటువంటి టెక్నికల్ ఆధారాలన్నిటిని కూడా సేకరించి ఇప్పుడు కోర్టులో ఛార్జ్ షీట్ వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇక ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ కూడా ఇప్పుడు దాఖలు చేశారు. కాబట్టి రేపు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఐబొమ్మ రవి కస్టడీలో అనేక విస్తుపోయే నిజాలను తేల్చారు పోలీసులు. అది మొత్తంగా 2 రకాలుగా సినిమాలను కొనుగోలు చేసినట్లుగా అయితే గుర్తించారు. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు కూడా రాకుండా ఉండడానికి తన సోదరి చంద్రిక ఖాతాకు 90 లక్షల వరకు కూడా విదేశీ కరెన్సీ రూపంలోనే ట్రాన్స్ఫర్ చేసినట్లుగా అయితే పోలీసులు గుర్తించారు.